హిట్ అవుతుందంట వారా సినిమా నాకు డౌటే పక్కా హిట్టే ఆస్కర్ వస్తుంది చూడు. Our latest blockbuster film Little Hearts with extended cut streaming now on ETV Win. ముకుందా కన్నెక్కిష్టిందా జడతో నా మనసు లాగేసిందా ప్రియ పురుష వరసా ఇహ కలిపేయమంట మృదువదన పతినై పరిపాలించనా చలో హద్దుల దుమ్ము దులిపేస్తాలే బుగ్గలు రెండు కొరికేస్తాలే అంతగా నచ్చావమ్ము అనసూయమ్మ. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show powered by Cola. Alright, so mana ivalti episode start cheyalante mana judges ni invite cheyali. Please welcome Krishna Bhagwan garu and the beautiful Sridevi garu. Alright, Saturday segment aithe ready ga undi, team leaders ready ga unnaru, audience ready ga unnaru, at the same time my judges kuda ready ga unnaru kabatti let's welcome Manas. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. నాకెందుకో చిరగాలు చెప్తుంది ఈ ఎపిసోడ్ మేమే గెలుస్తామని. సరే, నిన్న 3 స్కిట్లు జరిగాయి, ఈ రోజు 3 స్కిట్లు జరగబోతున్నాయి, దాని తర్వాత స్కోర్స్ చూస్తాము. సో లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. మీ తరఫున ఎవరు రాబోతున్నారు? మా తరపు నుంచి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ రాఘవ్ గారు వస్తున్నారు. ఆయన కాన్సెప్ట్ ఏంటి మరి? వాతావరణ శాఖ మన ఇంటి పక్కనే ఉంటే వాళ్ళు తలుపు కట్టి మనం అడిగామనుకోండి ఎలా ఉంటది, అదంతా ఎలాగుంటుందో మన రాఘవ్ గారు చూపించబోతున్నారు. ఆల్రైట్, సో లెట్స్ వెల్కమ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. గుంగుమాయించు కొంచెం లవ్ లగాయించు లంచం మన్మరించింది మంత్రం. హాయ్ అండి, ఈయనే నా పతి. పెళ్లి చూపుల్లో ఈయన్ని చూడగానే పోయింది నా మతి. ఈయన ముద్దు పేరు ఎర్రపోతి. అప్పుడప్పుడు దేవుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాడండి. దేవుడు నేను అడిగాను, నా పక్కనే ఇలాంటి రాణి లాంటి శ్రీదేవిని పెట్టమని అడిగా, రాజమండ్రి శ్రీదేవిని పెట్టాడు. ఏ ఆవిడికి నాకు ఏం తక్కువ? ఆవిడ్ని చూస్తే ఎవరైనా సరే ఎవర్ గ్రీన్ శ్రీదేవి అంటారు, మరి నన్ను ఎర్రగడ్డ శ్రీదేవి అంటారు. ఈ రోజు నేను ఈ స్టేజ్ కి వచ్చానంటే కారణం నాకు ఆ ఒక్కటి ఉండబట్టే ఇక్కడ దాకా వచ్చానండి. మానస్ గారు ఈ రోజు ఎంతో డబ్బు సంపాదించే కారణం ఆ ఒక్కటి ఉండబట్టే ఎంత సంపాదించారు. కృష్ణ భగవాన్ గారు ఈ రోజు ఈ ఉన్నత స్థాయిలో ఉన్నారంటే కారణం ఆ ఒక్కటి ఉండగాబట్టే ఇక్కడ దాకా వచ్చారు. ఆ ఒకటి ఏంటో చెప్పా బాబా. ముందు చూపు సార్, ముందు చూపు. మనిషికి చూపు కంటే కూడా ముందు చూపు చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఎంతమంది గురించి చెప్పి రష్మిని వదిలేసేవని అడగొచ్చు, ఆవిడకి ముందు చూపు మాటకేమో కానీ ఉన్న చూపు మందగించింది, అందుకే సోఫా వదలకుండా ఇక్కడే కూర్చున్నారు ఆవిడ జాగ్రత్తగా. బయట వాతావరణం చాలా చల్లగా ఉంది, నువ్వు లోపలికి వెళ్ళి ఒక గ్లాసు పాలు పట్టుకుని వచ్చేయి. ఎందుకు? తాగేసి పడుకుంటాను. ఎంతకన్నా ఇంకేం పీకుతావులే. సార్ గురుగారు నమస్తే అండి. నమస్తే అండి. అద్భుతం అండి. నా పేరు అమోఘం. మీరు మా బామర్ది. మీరు నా బావండి. ఓ ఇద్దరు ఒకరికొకరు నువ్వు బామర్దులు అవుతారు. పెట్టాడు. ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు? నేను వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నాడు. వాతావరణ శాఖలో జాబ్ ట్రై చేస్తున్నారంటే మీకు వాతావరణం గురించి బాగా తెలిసి ఉంటుంది. మీరు వాతావరణం ఎలా చూస్తుంటారు సార్? ఏం లేదు, ఇలా వచ్చి ఆకాశంలో చూసేయడం అంతే.
నేను అడిగేది అది కాదు. ఇప్పుడు వర్షం రేపు పడుతుంది, లేదు ఈ రోజు సాయంత్రం పడుతుంది అని చెప్తారు కదా. అదే అది ఎలా చూస్తారు? ఇది పేపర్ లేస్తుంటారు పొద్దున్నే ఇవాళ వర్షం పడుతుంది పడదా ఇప్పుడు పడుతుంది చెప్తారు అందుకు చెప్పేస్తారు. పక్కింట్లో ఉంటారు, పక్కింట్లో ఉంటారు కాబట్టి ఏం కావాలని నన్ను అడగండి. నీకు ఏం కావాలని నన్ను అడుగు. ఏమే ఎక్కడున్నావు? వస్తున్నానండి. అదే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళేటి, మన ఇల్లు ఇది కదా. మర్చిపోయి ఆ ఇంట్లోకి వెళ్ళిపోయానండి. నువ్వు డైలాగ్ అనుకున్న అడ్రస్ కూడా మర్చిపోతున్నావు ఈ మధ్య. సర్లేగా నువ్వు వంట ఏం చేస్తున్నావు? బూడిద గుమ్మడికాయ పచ్చడి చేశాను, గుమ్మడికాయ పులుసు చేశాను, గుమ్మడికాయ పప్పు చేశాను, ఇంకా పిక్కలతో ఏమో సూప్ చేశాను. జుర్రెత్తరెట్టి నువ్వు చెప్పిన ఎవరైనా వింటే 100 రకాల వంటకాలు చేస్తున్నావేమో అనుకుంటారు. ఇగో నువ్వు ఏం చేసినా చెప్పినా ఒడియాలంటే నాకు ఇష్టం తెలుసు కదా. గుమ్మడికాయ ఒడియాలు పెట్టు ఇప్పుడే. పైన చూసారా మబ్బులు పట్టేసి. నాకు అవన్నీ అవసరం. ఆ గుమ్మడికాయ ఒడియాలు లేకపోతే నాకు ముద్ద కదా తెలీదా నీకు? ఇలా అవి పెట్టాల్సిందే నువ్వు. వర్షం పట్టేదండి. సబ్బా వర్షం గురించే కదా నీ టెన్షన్ అంతా. నేను చెప్తాను అంటే గురుగారు ఏంటి ఏం లేదు సార్, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఈ రోజు వర్షం పడుతుందండి. పడదంటావా? ఏమో పడతాగని చెప్పలేను. అడగాల నేను. అమ్మయ్యా ఏమైంది పైరు కోతున్నావా? అబ్బాయి లేదు సార్. ఏంటి ఎందుకు? పర్సనల్ మ్యాటర్. పర్సనల్ అంట మరి అడగొచ్చు కదా. పర్సనల్ అన్నా అదే బాగుంటాయి. వర్షం లేదు గిరసం లేదు ఏం రాదంటే పెట్టు. ఎప్పుడు గుర్తొస్తా అప్పుడు ఒడియాలంటావు నాకు. పెట్టు 10 రూపాయలు. లాస్ట్ లో కొద్దిగా పిండి ఉంటే ఇంకోటి ఎక్స్ట్రా పెట్టు, పక్కింటోడికి ఇవ్వడానికి ఉంటది. చాలు ఉడియాలం మజాక. వర్షం పడేటట్టుంది, మబ్బులు పట్టాయని చెప్పానా? చూడు బంగారులాంటి బూడిద గుమ్మడికే ఒడియాలి, మొత్తం నీళ్ళు అయిపోయి. సరే ముందు గుడ్డ లోపల పట్టుకుని వెళ్ళిపో. గురుగారు వచ్చాయని చెప్పు. జాబ్కి వాతావరణ శాఖలో ఎన్ని సంవత్సరాలు ట్రై చేస్తున్నారండి? 10 సంవత్సరాలు. 12 సంవత్సరాలు. వర్షం పడతదా లేదా అని అడిగాను. అవును పడదా అన్నావు. అంజనం వేసి మరీ చెప్పావు. పడలేదు కదా. వర్షం పడింది ఇక్కడ. పిండి మొత్తం కొట్టుకెళ్ళిపోయింది. పిండి వెండి అని చెప్తున్నా. ఏం చేస్తావు? వెండి పిండిని అటకారం వేయకు. గొంతులో మండుతుంది నాకు. ఇప్పుడు నాకు డబ్బులు కావాలి దానికి. నేను కడతాను డబ్బులు. కేజీ పిండి కొట్టుకెళ్ళిపోయింది. 10,000 ఇచ్చేయి. 10,000? ఒడియాల పిండి 10,000 ఏంట్రా? ఏమండి తింటే తృప్తిగా ఉంటది అంటారు. ఆ తృప్తే 10,000 అండి అంటారు కదా. అయితే కేజీ పిండి తృప్తి నాకు 10,000. 10,000 ఇయ్యి. లాజిక్ బాగుంది. ఇచ్చే బాబా. ఏం మాట్లాడుతున్నావురా? 10,000 వెళ్ళు. బడిరా. కేజీ పిండి కోసం పక్కింటోని దులిపేశాను. ఇగో కేజీ పిండికి 500 ఇచ్చాడు. కొంచెం బ్రహ్మాండంగా. అయితే మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకురండి. 500 తెచ్చి కూరగాయలు తేవాలి కదా మరి. లోపలికి వెళ్ళు, కూరలు తెస్తాలే. గురుగారు జరిగిన అన్ని మర్చిపోండి, ఫ్రెష్ గా మాట్లాడుకుందాం అండి. ఏమండి ఇది జనాలు ప్రాణాలకు సంబంధించిన విషయం అండి. ఏంటి వర్షంగా ఒడియాలి ఎంత చేశాడు కదా, ప్రాణాలు తీస్తాడే ఒకసారి అడుగు. ఏం చెప్పు. మీరు అరుస్తున్నారు, నేను చెప్పనండి. వాళ్ళు అరగకుండా చెప్పేమని తీసాను, నేను చెప్పనండి. సార్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వాలి సార్. వాతావరణం అనుకూలిస్తుంది చెప్తారని. పైలట్ అవునా? ఎలా చెప్తాను మరి? మా వాళ్ళు బోల్ మంది ఉన్నారు కదా ఎయిర్పోర్ట్ లోనే. కనుక్కుంటాను ఒక నిమిషం. హలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ అండి. శంషాబాద్ ఓకే అండి. హలో ఎప్పుడు రికింగ్ అండి? నల్ల రికింగ్ అండి. ఓకే కేరళ. హలో ఎంత షాట జపాన్ జపాన్ అండి. వాషి ఓకే రాజమండ్రి చేస్తాను. హలో రాజమండ్రి అండి. అలా అండి చెప్పేస్తానండి. ఇగో ఏట్రా నీ ఓడికి ఇన్ని భాషలు వచ్చేట్రా బాబు. ఆవిడ తెలుగంటే రోల్ అయిపోద్ది కానీ మిగతా నేను మేనేజ్ చేస్తాను. ఫ్లైట్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. డ్యూటీకి టైం అయిపోతుంది సార్. ఓకే నాకు టైం ఉంది. పడుకుందాం ఇంకా. సార్ బెల్ట్ ఎట్టుకోండి. ఇప్పుడు వాతావరణం దేని గురించి? అది వాతావరణం ఫ్లైట్ టేక్ ఆఫ్ సార్. నువ్వు పైలట్? నీ పర్ఫార్మెన్స్ హైలైట్ రా.
రాఘవ గారు ఇందుకోసమే నా రాకెట్ రాఘవంటారు అంటున్నారు. నైట్ రేపు సభ్యతనేమనుకున్నావు? లైవ్ లో ఉన్న ఆడియన్స్ మీకు రాఘవ్ గారి స్కిట్ ఎలా అనిపించింది? మొదటి నుంచి నేను రాఘవ్ గారి ఫ్యాన్ ని. రిలాక్సింగ్ పాయింట్ జబర్దస్త్ మేడం, చాలా బాగుంటది. ఇప్పుడు ఈ చేసిన స్కిట్ కూడా చాలా అద్భుతంగా ఉంది. కృష్ణ భగవాన్ గారు బాగుంది. రాఘవ గారు ఎప్పుడు రాకెట్ రాఘవ గారు అంటే నిరూపించారు. ఆయన మంచి ఆర్టిస్టులు అందరూ, మంచి స్కిట్ కూడా ఉంటే బాగుంటది కదా. బాగుంది. శ్రీదేవి గారు రాఘవ గారు బాగుంది, బట్ ఎక్కడనో అది అంత రీచ్ అవ్వలేదని నాకు అనిపించింది. ఓపెనింగ్ అయితే నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను, దాని తర్వాత చాలా డ్రాప్ అయినట్టు అనిపించింది. సో మీ దగ్గర నుంచి ఇంకా బెటర్ స్కిట్స్ నేను ఎదురు చూస్తున్నాను. ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. థ్యాంక్ యూ సో మచ్ రాకెట్ రాఘవ అండ్ టీమ్. సో రష్మి, మీ టీం నుంచి ఇప్పుడు ఎవరు రాబోతున్నారు? హస్బెండ్ వైఫ్ మధ్యలో గొడవలు జరిగితే వాళ్ళు చూసుకోవాలి. అవును. కానీ అలా కాకుండా ఎవరో మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఎలా ఉంటది? అది కూడా ఏదో మా లోకల్ మాంత్రికుడు కూడా కాదు, బ్యాంకాక్ మాంత్రికుడు అంట. ఏంటి బ్యాంకాక్ మాంత్రికుడా? మరి అలాంటి ఒక ఇంటర్నేషనల్ మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఆ భార్య భర్తలకి సొల్యూషన్ దొరికిందా లేదా తెలియాలంటే స్కిట్ చూడాల్సిందే. సో లెట్స్ వెల్కమ్ రాకింగ్ రాకేష్ అలాంగ్ విత్ హిస్ టీమ్. సమయానికి తగు సేవలు చేయని శ్రీవారిని, ఎన్నాళ్ళుగా శ్రమించిన ఇల్లాలిని ఇక సేవించని. అక్కడేమో సేవకు పాటలను వస్తుంది, ఇది చూస్తేనేమో పిచ్చ తన్నుడు తంటుంది. ఏంటి ఇది? ఇది కూడా ఒక రకమైన సేవే కదండి. ఇదేం సేవనే? అంటే నేను కొడతా ఉంటే మీకు మసాజ్ లాగే కదా ఉంటది. వంట చేసావా? చేశాను, తినేసాను. మరి నాకేంటే పరిస్థితి? నీకు కావాలంటే ఆ గిన్నెని నాకు పో. ఒక టీం లీడర్ ని పట్టుకొని గిన్నెలు లాక్కమంటావా? ఏంట్రా టీం లీడర్? ఏంటి? నాకు 10,000 కావాలి ఫస్ట్. నీకు 10,000 ఎందుకే? బ్యూటీ పార్లర్కి పోయి ఫేషియల్ చేసుకుంటా, ఐబ్రోస్ పెట్టించుకుంటా, హెయిర్ ఫాల్ చేసుకుంటా. నువ్వు ఎగస్ట్రా చాలా చేస్తున్నావు కానీ ఫస్ట్ వంట చేయబోపు. చాలా రోజు తను చూస్తానా ఎన్ని గొడవలు అవుతున్నాయి. అమ్మాయి అయితే నాకు నచ్చింది, కావాలంటే పెళ్లి చేసుకో, నాకేం అభ్యంతరం లేదు. నువ్వు ఇంత ఈజీగా ఒప్పుకుంటావని అనుకోవట్లేదే. నీ టార్చర్ తట్టుకోలేక పక్కింటి లక్ష్మిని పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. అమ్మాయికి కూడా లైన్ ఓకే. నువ్వు విడాకులు ఇచ్చేస్తే నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటానే. అన్నయ్య ఒక్క నిమిషం నేను ఏదో చెప్తాను. నాకు సుజాత కావాలి. నీకు సుజాత కాదురా, లక్ష్మిరా. ఏదో ఒకటి నాకు వచ్చింది చెప్తా. నేను చెప్పిందే కరెక్ట్. ఇరుపప్ప ఇంట్లో నువ్వు పోనే వస్తా. ఏమండి, ఏ జన్మలో ఏ పాపం చేశానో తెలియదు, ఇలాంటి భార్య వచ్చింది. ఏంటి కాగితం? బ్యాంకాక్ మాంత్రికుడు హైదరాబాద్ లో దిగారు. మీకు ఏ సమస్యలు ఉన్నా ఆయన తీరుస్తాడు. వెంటనే ఆ మాంత్రికుని కలవాలి నేను. నమస్కారం అండి, ఇదే నా భార్య. ఎప్పుడు నా కాళ్ళ కింద ఉంటది. ఎవరెవరి కాళ్ళ దగ్గర ఉన్నారో చూస్తున్న వాళ్ళకి తెలుస్తుందండి. అవునే, ఇంటికి వంటే వండు. పొట్లకాయ వద్దు. ఎందుకండి? అది నాకన్నా పొడుగుంటది. ఏమండి బీరకాయ? వద్దు, అది నా కాళ్ళ కన్నా పొడుగుంటది. మరి ఇంకేమంటదండి నా తలకాయ? తలకాయ, మేక తలకాయ. అదే సింహం ఎప్పుడన్నా చూసావా? లేదండి, నాకు భయం. నేను ఉన్నా కదా, చూపిస్తా. చూపియండి. సింహం. ఏంట్రా ఇది? పిల్లిని ఎప్పుడన్నా చూసావా? లేదండి. నిజంగా? మీ రాకేష్ ఉన్నాడు కదా, పిల్లి. మీరు ఇంట్లోకి వెళ్ళి రెస్ట్ తీసుకోండి, నేను వచ్చేస్తానండి. మా ఆయన నన్ను మస్తు ఘోరంగా టార్చర్ పెడుతున్నాడు. ఏంటో ఈ సమస్యల నుండి నన్ను గట్టెక్కిచ్చే ఒక్కగానొక్క పరిష్కారం. ఏంటి, బ్యాంకాక్ మాంత్రికుడు వచ్చిండా? సమస్యలన్నిటికీ పరిష్కారం మీరు చెప్తారంట. కృష్ణ భగవాన్ గారు, నేను బ్యాంకాక్ మాంత్రికుడి దగ్గర పోయి సమస్యకు పరిష్కారం తెచ్చుకుంటా.
నమస్కారం అండి. మా గురువు గారు బ్యాంకాక్ మాంత్రికుడు. మీకేమన్నా సమస్యలు వస్తే గురువు గారి దగ్గరికి వస్తారు, కానీ గురువు గారికి సమస్యలు వస్తే బ్యాంకాక్ వెళ్తాడనమాట. ఈ మధ్య గురువు గారు నీరసించిపోయారు, దానివల్ల సెలైన్ కూడా పెట్టుకోవాల్సి వచ్చింది. ఎవరు రాలేదా మన దగ్గరికి ఇవాళ? సమస్య వచ్చింది. చూస్తేనే అర్థమైతుంది. హాయ్ అండి, నమస్కారం. నమస్కారం అండి. దేని మీద వచ్చారు మీరు? ఫ్యామిలీ ప్రాబ్లం అండి. అయ్యో పర్లేదు, చెప్పండి మేడం, ఏం కాదు. మా ఆయన నన్ను మస్తు టార్చర్ చేస్తున్నాడండి. ఎవడండి ఆ దరిద్రుడు? ఇలాంటి అందమైన పిల్లాన్ని పెట్టుకుని అచ్చం శ్రీదేవి గారిలా ఉంటే టార్చర్ చేయాలని ఎలా అనిపిస్తుందండి? మొగోళ్ళకి చేతులు నెరికేయాలి. అరే బాబు బాబు, నేను తర్వాత వస్తారా? ఎందుకు? నాకు ఆరోగ్యం బాగాలేదని చెప్పిన వీళ్ళు ఇంత చేస్తారు కదా. మరి మీ ప్రాబ్లం ఏంటండి? మా ఆవిడ నన్ను కొడుతుందండి. ఇంత అందమైన ఇంత ఇన్నోసెంట్ అబ్బాయిని పట్టుకొని ఏ పేర్ల మండి కొట్టేది? అసలు ఇట్లాంటి మొహాన్ని కొడితే ఎవరికన్నా చేతులు వస్తాయా? నీకు మాటలు వస్తలేవు కదా. ఒరే బాబు, ఏంటి గురువు గారు? నాకు సెలైన్ ఎక్కిందని నీకు తెలుసు కదరా? తెలుసు గురువు గారు. ఎందుకురా ఇంత ఈ టార్చర్ నాకు? మాంత్రికుడు గారు నమస్కారం. నమస్కారం నాయన. మీరు నిజమైన మాంత్రికుడని ఎలా నమ్మాలి? బ్యాంకాక్ తల్లి రాకేష్ గురించి చెప్పమ్మా. రాకేష్ ఎలా ఉంటాడు? నికార్సైన మొగోడమ్మా. కానీ ఇంటికి పోయినాక సుజాత గారి చేతులు ఎలా ఉంటాడు? సమస్య ఏంటి చెప్పు. నా భార్య నన్ను విపరీతంగా టార్చర్ చేస్తుంది స్వామి. ఇలాంటి చిన్న వాటికి నా దగ్గర రావద్దని చెప్పాను కదా బాబు. పిల్లలు టార్చర్ చేయడం చిన్న విషయం అంటారా? నేను ఏమైనా తీసుకెళ్లి కుక్కర్ లో పెట్టిందా లేకపోతే డ్రమ్ లో పెట్టిందా? అంటే టార్చర్ చేస్తాను. సాటి మొగడిగా ఈ మొగడికి పరిష్కారం చేయరా మీరు? అంత పరిష్కారం చేస్తే నేను బ్యాంకాక్ ఎందుకు వెళ్తారా? నేనే ఉండి సంసారం చేసుకుంటా కదా. మీలాంటి వాళ్ళ గురించి వాకింగ్ స్ట్రీట్ లా 5 సంవత్సరాల నుంచి తిరిగి ఒక మంత్రగత్తెను పెట్టా. 3500 బాట్స్ ఇస్తే గానీ ఇయ్యలేదు ఆ టానిక్. అది గనక వెళ్ళి మీ భార్యకి ఇచ్చావనుకో నీ వశం అయిపోతుంది. అర్థమైందా? అంత చేస్తే ఏమన్నా రివర్స్ అయిపోతుంది. వెనక తిరిగి చూడకు. రారా చిడితే ఏమైందిరా? నీ ఫేస్ అంత ఎలకలు కొట్టినట్టు అయింది. మా ఆయన నన్ను ఒకటే గిచ్చుతున్నాడు గురు. ఏది వీడు కొడుతున్నాడు. టార్చర్ భరించలేకపోతున్నావా? ఈ మూలికే తీసుకెళ్లి మీ ఆయనకి తాపిచ్చేయి, వశమైపోతాడు. ఎల్లు. థ్యాంక్ యూ గురుగారు. దా పద. ఏమే ఏమండి, మీ గురించి ఈ చిన్న తెచ్చాను, మీరు నోట్లో వేసుకుంటారా? ఏమండి మీకోసం ఈ చిన్న తీసుకొచ్చిన ఈ చిన్న నోట్లో ఇది వేసుకుంటారా? వేసుకుంటా గానీ నీళ్ళు ఫస్ట్. ఈ చేతిలో పట్టుకోండి, నీళ్ళు వేస్తాను. ఈ చేతిలో పట్టుకోండి, నేను నీళ్ళు తీసుకొస్తా. మా భార్య ఎంత సంతోషంగా నన్ను ఇదన్నదంటే ఏదో చేస్తుంది. ఏమే ఇదిగోనే, నేను సగం దాతా, నువ్వు సగం దాకు. నిజంగానా? నిజంగా. ఏంటి టాబ్లెట్ ఇందులో వేసాడంటే కొంప తీసి ఒక రకంగా ఉంది. ఏంది నాకంత తిప్పినట్టు అవుతాను? ఏమండి మీరు ఇంట్లో కూర్చొని నేను ఇప్పుడే వస్తా అండి. నేను కూడా ఇప్పుడే వస్తానే. బ్యాంకాక్ మాంత్రికులేరి అంత కొంపలు ముచ్చుకుంటే పని ఏమైంది చెప్పు. ఆయన ఇచ్చినటువంటి మూలికలు మేము తాగేమయ్యా. అవునా? బ్యాంకాక్ మంత్రి గారు ఏంట్రా మంత్రగత్తెతో వీడియో కాల్ లో బిజీగా ఉంటే మీరు అందరు పిలుస్తా ఉంటారు. స్వామి మీరు ఇచ్చినటువంటి మూలికలు లేదా పుసుక్కున మేము తాగేసాం. మీరు ఎలా తాగుతారు? వాళ్ళని తాపేయమని అడిగాను కదా. మా వాళ్ళు మాకన్నా డేంజర్ అండి. ఇప్పుడు ఏం చేయాలో చెప్పండి. మీరు చాలా పెద్ద తప్పు చేశారు. ఏంటి? అసలు మీరు ఇద్దరు ఎవరో తెలుసా? పూర్వజన్మలో భార్య భర్త. ఇలాంటివి చేసినందుకే ఇలా అయిపోయారు మీరు. అయిందా? బాగైందా? మీరు చేసిన పాపాలు ఇలాంటివి కాదు. ఏం పాపాలు చేసావు? ఆ మెట్ల మీద కూర్చొని చేసిన పాపాలే కదరా. మీరు అలా పాపాలు చేసి విడిపోయారు కాబట్టి ఇలా నువ్వు ఎవరికో భర్తగా ఇవో ఎవరికో భార్యగా వచ్చింది. దీనికి పరిష్కారం లేదంటారా? రాసుకున్నావు కదా, ఆ పరిష్కారం నీకే తెలుసు. ఎక్కువసేపు డాక్టర్ నన్ను చేయొద్దన్నారు. మీరిద్దరు కలకాలం కలిసి ఉండాలి. ఈ జన్మలోనైనా మెట్ల మీద కూసుకోకుండా కొద్దిగా సోఫాలను లేకపోతే ఆ సీట్లను కూర్చోండి. అర్థమైందా? మా ఇద్దరిని కలిపినందుకు మీకు ధన్యవాదాలు. చల్లగా ఉండు. శ్రీదేవి గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? చాలా బాగుందండి, చాలా ఎంజాయ్ చేశాను. స్పెషలీ పృథ్వీ అండ్ రిషి వాళ్ళిద్దరు మాత్రం అయితే సూపర్ గా చేశారు. నాకు చాలా నచ్చింది. నేను సుజాత, మిమ్మల్ని చాలా రోజుల తర్వాత మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాను. చాలా బాగుంది మీ స్కిట్. ఎంటర్టైన్మెంట్ చాలా ఉంది. ఆల్ ది బెస్ట్. కృష్ణమోహన్ సార్ మీకు ఎలా అనిపించింది సార్ స్కిట్? చాలా బాగా ఎంజాయ్ చేసామండి, చాలా బాగా చేశారు. ఆరినట్టు పృథ్వీ, రిషి చాలా అద్భుతంగా చేశారు. ప్రవీణ్ వచ్చి స్కిట్ నేనే లేపాలన్నాడు, నిజంగానే లేపాడు.
థ్యాంక్ యూ కృష్ణ భగవాన్ గారు. మరి లైవ్ ఆడియన్స్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? రాకింగ్ రాకేష్ గారు చాలా బాగుందండి. ముఖ్యంగా వాళ్ళిద్దరూ చాలా బాగా చేశారు. ప్రవీణ్ అసలు అదరగొట్టారు లాస్ట్ లో. థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్లీ పర్ఫార్మెన్స్. థ్యాంక్ యూ. సమాన జబర్దస్త్ అమ్మాయి తరఫు నుంచి అయితే స్కిట్ ఎంటర్టైన్మెంట్ వస్తుంది. మరి మీ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనోళ్ళు ఏంటంటే అప్పు చేయడం చాలా ఈజీగా అప్పు చేస్తారు, కానీ అది తీర్చడానికి బెగ్గింగ్ గెటప్ వేసుకొని మరీ తిరుగుతున్నారు. మరి అప్పు తీసుకుంటే ఒక లెవెల్ ఉంటది, అంతే. తీరకపోతే ఇంకో లెవెల్ ఉంటది. మరి ఆ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్స్. లెట్స్ వెల్కమ్ దెం. జన్మమెత్తితిరా అనుభవించితిరా బ్రతుకు సమరములో పండిపోయితిరా. మేడం, నేను ఒకప్పుడు గూగుల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఇది జిఎస్టీ రేట్లు తగ్గాయని చెప్పి అన్ని కొనిపించింది. కారు మీద ₹1,00,000 తగ్గించాడు. కారు 30 లక్షలు, 29 లక్షలు బొక్క, 29 లక్షలు బొక్క. అట్లుంటది మనతో. ఫ్రిడ్జ్ మీద ₹1,000 తగ్గించాడు, 99,000. వాషింగ్ మిషన్ మీద 2,000 తగ్గించారు, 60,000 వాషింగ్ మిషన్. ఆఫర్లు అన్ని కొని ఈ స్టేజ్ తీసుకొచ్చింది. ఆఫర్ అంటే గుర్తొచ్చింది, పక్క షాప్ లో 2 పట్టు చీరలు తీసుకుంటే ఒక కాటన్ చీర ఫ్రీ ఇస్తారంట. 2 పట్టు చీరలు 20,000, ఆడిచ్చే కాటన్ చీర ₹100. పళ్ళు రాలిపోతాయి. అదంతా కాదు కానీ అసలు అడుక్కుంటే ఏమన్నా లాభం ఉందా అండి? అడుక్కుంటే సెలబ్రిటీలు అవుతారు. ఎలా అండి? ఒకప్పుడు ఒకడు ఇదే స్టేజ్ మీద అడిగా అడిగా ఎదలోతును అడిగా అడిగినోడు హీరో అయ్యాడు, అడిగించుకున్నాడు మాత్రం ఎక్కడే ఉంది. ఇంద్రదమ్మ గారు వస్తున్నారు, వెళ్ళి అడుగు. ఆకలితో సావమన్న చస్తాను గాని ఆవిడ అడుక్కోను. ఎందుకండి? ఇంద్రదమ్మ గారు దానం చేస్తారు. దానం పేరుతో సావగొడతాది. భాస్కర్ గారు బొచ్చు లెఫ్ట్ హ్యాండ్ లో కాదండి, రైట్ హ్యాండ్ లో ఉండాలి. అడుక్కునేటప్పుడు వాయిస్ లో డెప్త్ ఉండాలి, మీ పర్ఫార్మెన్స్ లో సిజలింగ్ ఉండాలి. ఆవిడ సిజలింగ్ అన్నప్పుడు మనకి కింద నుంచి సిజలింగ్ స్టార్ట్ అవుతుంది. అడుక్కుందాం, కస్టమర్ వస్తున్న టైం అయింది. సూర్యుడల్లే వచ్చాడు మన అందరి కటమరాయుడు. అయ్యా మనిషి పశువా నువ్వు? దుండపత్రలు పెరుగు, అడుక్కోడానికి సిగ్గు లేదు. ఏంట్రా ఏమనుకుంటున్నావు? మారేడు కొడుతున్నావు ఏమండి? అసలు ఊరుకునే బొచ్చు సరిగా పెట్టుకోండి. ముందే బొచ్చులో ముఖం లెక్కుంది. అడుక్కున్న తల గొడవ పట్టుకో. ఏంటండి గొడవ పడేది? మిమ్మల్ని కొడితే ఊరుకుంటానా? ఏంటే నా గొప్ప? అసలు మీరు ఎవరు తెలుసా? సాఫ్ట్వేర్ అంటే కనీసం రూపాయి కూడా ఇయ్యాడు. అంత దగ్గర రాకు, దరిద్రంగా ఉంది. అమ్మ మీరు అందగత్తు మెరిసిపోతున్నావు. అలా కూర్చో, ఇంటికి వెళ్ళే టైం అయింది. మంచిగా తీసుకో, బ్రేక్ లై. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం. ఇక్కడ ఉన్న కెమెరామెన్లు ఎంత మంచి వాళ్ళండి. నేను ఇలా రాగానే నేనేస్తా అని నా చిప్పలో ఎన్ని డబ్బులు వేసారో. అయ్యా చిన్న పిల్లయ్యా. వీళ్ళే కాదండి, కృష్ణ భగవాన్ గారి దగ్గరికి వెళ్ళి అయ్యా ఆకలేస్తుందయ్యా అన్నానండి. కలిసి తిందాం అన్నాడా? మీకెలా తెలుసు? ఆయనకి ఆకలి ఎక్కువలే. ఆటగాడు, మా వాళ్ళు ఆటగాడు కాదు. అవునండి, మన సెట్ కి శ్రీదేవి గారు వచ్చారు. నిజంగా శ్రీదేవి గారు వచ్చారు. ఆమె గురించి చెప్తున్నావు ఓకే, కానీ ఎప్పటి నుండో ఉన్న లక్ష్మి గురించి ఏ రోజైనా చెప్పావే నువ్వు? ఆవిడ ఎవరితో చేసింది? ఆవిడ కూడా పెద్దలతో చేసింది. ఎవరండి? కన్నాంబ, కాంచనమాల, పావల శ్యామల గారు, అన్నపూర్ణమ్మతో ఎన్ని చేసింది. మనం ఎంత కోటీశ్వర్లా ఉండేవాళ్ళు. నేను ఇక్కడ కాస్త ఇక్కడికి వేసుకునేదాన్ని. ఏమైపోయిందండి మనకి? ఏంటి పాపిస్తున్నాను. భాస్కర్ గారికి వద్దు అన్నా గానీ 4 కోట్లు ఇచ్చావు. వాడేమో ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. వాడిని పట్టుకోవడానికి ఈ అడుక్కు తినే గెట్టిపేశాం మనం. ఇప్పుడు ఏం చేయాలి? నేను ఇలా ఉండలేకపోతున్నాను. ఇలాగే కరెక్ట్ గానీ 10 లోపలికి వెళ్దాం. ఒక్క పూట అన్నం కోసం ఎదురు చూడడం, జానడంత ఊపిరి కోసం చేయి చాచడం. ఏవే ఇవాళ ఎందుకు చాలా అందంగా కనబడుతున్నావే? 10 రోజులు నేను స్నానం చేయక. స్నానం చేసిరా. లోపలికి వెళ్ళి అన్నం పెట్టు. సరే అండి. ఆడుకోపో. గుడిసెలో బాల్ పడింది నాన్న. గుడిసెలో పడిందా? వస్తా. అయ్యో బాల్ కనపడట్లేదే, ఎక్కడ పోయింది?
ఏమైంది? ఏమండి ఇన్ని రోజులు దాచిపెట్టుకుని అద్దాన్ని మరి చూసేసాడండి. పిల్లాన్ని పెట్టుకొని ఇలాంటి పాడు పనులేంటి? ఒక నిమిషం ఇది నా పిల్లం, దీన్నే ఇంతవరకు టెస్ట్గా చూడలేదు. ఏం జరిగిందండి? దాన్ని నేను చూసానంటే అపనే తెస్తుంది. నాలో లేని నీలో ఏముంది చూడడానికి? ఎన్ని రోజుల నుంచి నా మీద కన్నుందిరా? నీ మీద చెప్పు. నేను చూడటమే ఫస్ట్ టైం. ఇప్పుడు లేదు, నువ్వు నా నుంచి ఏదో కోరుకుంటున్నావు కొత్తదనం. ఆడికి లేనిపోని ఐడియాలు ఇచ్చాడు, పళ్ళు రాలకొడతా. లోపల కదా ఊరి దగ్గర అడుక్కునే టైం అయింది. ఎవడ్రా నా గుడి దగ్గర నా మెట్టు దగ్గర అడుక్కుంటున్నావు? ఏంట్రా మెట్టు? మాది మెట్టు. ఈ ఏరియా నాది, ఈ మెట్టు నేను కొనుక్కున్నా. రోజు నేనే అడుక్కుంటారా? చచ్చిపోయాను బాబు. నా ఏరియాకి వచ్చి నీ పత్రమేంది? కొడుతున్నా చెప్తున్నా. అసలు మా ఆయన ఎవరు తెలుసారా నీకు? గూగుల్లో సాఫ్ట్వేర్. గూగుల్లో సాఫ్ట్వేర్ పేరేంటి? బుల్లెట్ భాస్కర్. నీచుడా ఎవరు సార్ మీరు? గుర్తుపట్టలేదా? నరేష్ గారు. రియల్ ఎస్టేట్ నరేష్ గారు, మీరు అడుక్కుతుంటున్నారా? నీకు 4 కోట్లు ఇచ్చి అడుక్కు తినాల్సి వచ్చిందిరా మేము. ఏదో పొరపాటు అయిపోయింది సార్. ముందు 4 కోట్లు ఏమిరా? నా 4 కోట్లేరా? ఎవరండి మీరు? గుర్తుపట్టలేదా? చిట్టు గారు ప్లీజ్ అండి క్షమించండి, మీ దగ్గర తీసుకుని 4 కోట్లు వీడికే ఇచ్చానండి. ఒరే నా ల్యాండ్ అని నీకు 4 కోట్లు ఇచ్చాను కదరా? సార్ ఏదో అయిపోయింది, వదిలేండి సార్. ఏంటయ్యా గుడి దగ్గర న్యూసెన్స్? ఇంతకీ ఎవరిస్తారు తమరు? ఎస్ఐ ప్రాబ్లం ఏంటి సార్? ఇక్కడ న్యూసెన్స్ జరుగుతుంది, మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. వెళ్ళిపోదాం పదండి. ఒక్క నిమిషం, జనాలందరికీ ఒక మెసేజ్. వస్తువులు డబ్బులు ఉంటేనే కొనుక్కోండి, అప్పు చేసి మరి కొనుక్కోకండి. ఇలా అడుక్కు తింటారు. గుడ్ మెసేజ్. జడ్జెస్ మీ దగ్గర కామెంట్స్ తీసుకునే ముందు ఇక్కడ మా భాస్కర్ గారు డాడీ ఉన్నారు కాబట్టి ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ చేద్దాము. సార్ చెప్పమ్మా. మీరు వచ్చారని మీ కొడుకుకి తెలుసా? నేను పోల్చలేదమ్మా ఇప్పుడు దాకా. వైజాగ్లో పిచ్చోళ్ళందరూ ఉండారమ్మా రోడ్ల మీద ఎక్కువ మాకు. అంటే ఒరిస్సా నుంచి జార్ఖండ్ తీసుకొచ్చి జాయిన్ చేసి వదిలేసి వెళ్ళిపోతారు. ఈ పైన తిరుగుతుంటారు. ఏమో అక్కడి నుంచి కానీ తప్ప వచ్చాడు అనుకున్నాను. మరి స్కిట్ పరిస్థితి ఏంటి? నచ్చిందా మీకు? బాగానే ఉంది, చండాలగా ఉంది. సరే నాన్న వదిలే, మైక్ వేరే వాళ్ళకి ఇచ్చి. మా జడ్జెస్ మీకు ఈ స్కిట్ ఎలా అనిపించింది? కృష్ణ భగవాన్ గారు. భాస్కర్ గారు బాగా చేశారు. అడుక్కునే స్కిట్ అందరూ చాలా బాగా చేశారు. శ్రీదేవి మ్యామ్. భాస్కర్ గారు అండ్ టీమ్ చాలా డ్రామా అండ్ ఎంటర్టైన్మెంట్ ఉన్నింది. అండ్ ఓవరాల్ కొంచెం వైలెంట్ గా ఉన్నింది. స్పెసిఫిక్లీ నాకు ఫహిమా గారు మీ యాక్టింగ్ అయితే చాలా నచ్చిందండి. వర్ష గారు మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు, చాలా బాగుండిందండి. గుడ్ లక్. Thank you guys. Thank you for the lovely performance. Thank you. So judges, it's time for scores. Are you ready? Okay, so let's welcome the team leaders onto the stage. ఎవరితో స్టార్ట్ చేద్దాం? జబర్దస్త్ అమ్మాయి వైపుతో. సో స్టార్ట్ చేయండి. సో రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ శ్రీదేవి గారు. మా టీం తరపు నుంచి రాకెట్ రాఘవ్ గారు అండ్ టీమ్ శ్రీదేవి మ్యామ్, యువర్ స్కోర్. ధనాథన్ ధనరాజ్ అండ్ టీమ్ శ్రీదేవి గారు. నాన్ స్టాప్ నూకరాజు అండ్ టీమ్ శ్రీదేవి మ్యామ్, యువర్ స్కోర్. ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్ శ్రీదేవి గారు. ఫైనల్లీ మా తరపు నుంచి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ శ్రీదేవి మ్యామ్, యువర్ స్కోర్. Our Lord and the winners are Zabardast Ammai. కంగ్రాచులేషన్ శ్రీదేవి గారు, మీరు ఇచ్చేయండి. All right, the winning team ready to pause. All right, so then
ఇదండి మన ఇవాల్టి జబర్దస్త్ గా జరిగిన జబర్దస్త్ ఎపిసోడ్. మళ్ళీ నెక్స్ట్ వీక్ కలుద్దాం. అంటూ టేక్ కేర్, బై బై, హ్యావ్ ఎ హ్యాపీ వీకెండ్. వి లవ్ యు జబర్దస్త్.